అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. టికెట్ ప్రైస్ 20 రూపీస్ అండి. సో పార్కింగ్కి అయితే ఏం తీసుకోలేదు, బయటే పార్క్ చేశాను నేను. లోపలికి అయితే వెహికల్స్ అలౌ చేయలేదు, నేనైతే రిక్వెస్ట్ కూడా చేయలేదు. మేబీ ఒకవేళ మనం రిక్వెస్ట్ చేసుకుంటే అలౌ చేస్తారేమో అని అనుకుంటున్నా. టికెట్ ప్రైస్ 20 రూపీస్. సో మనకు యాజ్ యూజువల్గా ఎక్కడైనా సరే నగరవనమైన చిన్న చిన్న పార్కులో అయినా కూడా ఎంట్రీ ఫీజు అయితే 20 రూపీసే ఉంటుంది బేసిక్గా. కాబట్టి నాకైతే వర్త్ అనిపించిందండి. ఒక 45 మినిట్స్ బాగా మంచిగా వాక్ చేసిన. మరి స్టెప్స్ ఎంతో ఎన్ని మూవ్ అయింటో తెలీదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాది ఆటోమేటిక్గా రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇంపాక్ట్ అనే యాప్, వాకింగ్ యాప్ అయితే. సో ఇదే అండి, ఎందుకంటే అది ఒక్కటే మర్చిపోయినాను నేను. సో ప్రైస్ చెప్పలేదు కదా, అందుకే ఇప్పుడు చెప్పాను. ఓకేనా. సో ఇంకెక్కడ రాజంపేటలో నేను ఆగను, వెళ్ళిపోతున్నాను. సో నాకైతే కొంతమంది మెసేజ్ పెట్టారు, మీరు రాజంపేటకు వస్తున్నారని మాకు తెలుసా అండి అని. సో నేను ఎవరిని కలవడానికి రాలేదు, నా వర్క్ మీద నేను వచ్చాను. సో నా వర్క్ ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా గైస్. అర్థం చేసుకోండి, నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలుస్తాను. ఎందుకంటే వర్షం వచ్చేలాగుంది, వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చిన్న కొలన టైప్ ఉంది, అయితే కొంచెం మురిగ్గా ఉంది, దాన్ని నీట్ చేస్తే బాగుంటుంది. అది ఓకేనండి. సో ఇదండి మరి రాజంపేట నగరం విశేషాలు. సో ఇంకా ఏవైనా సరే అన్న ఇలా చేస్తే బాగుంటుంది మీరు ఇన్స్టాగ్రామ్లో అని మీ సజెషన్స్ ఏమైనా ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు చెప్పండి, నేను వాటిని ఫాలో అవుతాను. సో అమలు చేయడానికి ప్లాన్ చేస్తాను. ఓకేనా. అది అండ్ చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, ప్లీజ్ రెస్పాండ్ టు కామెంట్స్ అని. ఏం రెస్పాండ్ కావాలా నాయన, ఏం రెస్పాండ్ కావాలా? మీరు పెట్టే ఐడీస్ ఒరిజినల్ ఫేక్ కూడా అర్థం అవ్వడం. కొంతమంది ఏమో అంటే ఆల్మోస్ట్ నా నెంబర్ కూడా షేర్ చేస్తున్నారు. మీ నెంబర్ కూడా ఉంది సార్, కాకపోతే వాట్సాప్లో చాట్ చేస్తే ఎట్లా, మేమెవరు తెలిసిపోతాయి కదా. సో మేమెవరు తెలియకుండా మేము ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నాం అంటుండ్రు. ఆడ దొరికినారు నాయన మీరు. నెంబర్ ఉంది కదా, ఇంకా వాట్సాప్లో చాట్ చేయొచ్చు కదా, కాల్ చేయొచ్చు కదా. ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ ఏం కామెంట్స్ రానైనా ఇవి పనికొచ్చే కామెంట్స్ అయినా చెప్పండి ఒక్కటన్నా. ఊరికి అన్నీ ఏం జాబ్ చేస్తాండ్రు, ఇంకేమొస్తున్నాయి, ఓకే లుకింగ్ గుడ్, ఓకే ఇంకేమొస్తున్నాయి, ఇంకే వచ్చాయండి. నేను మా వైఫ్ ఉండే ఫొటోస్కి ఓకే, మంచి కపుల్స్ ఓకే, అవన్నీ మంచియే. కాకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదో ఫలానా దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్గా ఇచ్చే ఏదైనా కామెంట్స్ అడిగితే కనుక సో దాని రిలేటెడ్ ఏదైనా వీడియో చేయొచ్చు, దానికి రెస్పాండ్ అయినా పర్లేదు. అంటే అన్నా మీరు ఎక్కడెక్కడ పోతున్నారు, సో దాని ఎక్స్పెన్స్ ఎంత అయింది, ఫర్దర్గా మేము ఇప్పుడు ఇలాగ స్టార్ట్ చేయాలనుకుంటే ఎట్లా అని అట్లాంటి అడిగితే బాగుంటుంది. అరే నా జాబ్తో ఏం పని రా భయ్, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు. బట్ అయినా కూడా నేనైతే వీడియోస్ చేస్తానండి. సో కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను, షూర్గా కామెంట్స్కి అయితే రెస్పాండ్ అవుతా. ఓకే. కాకపోతే నేను ప్రతిరోజు వీడియో పెట్టాను, ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ని చూసి ఆ కామెంట్స్కి నేను సండే అలాగే వెనస్డే 2 రోజులు ఖచ్చితంగా ఒక చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా. సో సండే వస్తుందండి, అలాగే నెక్స్ట్ వీడియో వెనస్డే వస్తుంది. అంటే మీరు సండే దాకా అడిగారు అనుకోండి కామెంట్స్, ఎక్కువ కామెంట్స్ ఏమైతే వస్తాయో వాటికి మాత్రం రెస్పాండ్ అవుతా, ఆ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఇస్తా. ఒకవేళ రిపీటెడ్గా ఒకటే క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకో, దాన్ని ఇగ్నోర్ చేస్తా. ఓకేనా. వన్స్ ఆన్సర్ ఇచ్చినా కూడా మళ్ళీ మీరు అడిగారు అనుకో, సో దాన్ని అయితే ఇగ్నోర్ చేసేస్తాను, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. ఓకేనా. సో అదే అండి, మీకు మీరు ఏవైతే కామెంట్స్ ఒరే పాము అనుకున్నా. సో మీరు పెడుతున్న కామెంట్స్ కూడా చూస్తున్నాను, రెస్పాండ్ అవుతాను. ఓకేనా. సో నా జాబ్ డీటెయిల్స్ అని చెప్తానండి, నేనైతే ప్రజెంట్ ఏం చేస్తున్నాను అనేది. సో నేనైతే హెల్మెట్ అక్కడే పెట్టినాను, హెల్మెట్ అక్కడే పెట్టేశాను కాబట్టి ఇంకా బాయ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.